సినిమా చాలా బాగుందన్న. బ్లాక్ బాస్టర్ సినిమా. సాంగ్స్ అయితే అసలు అల్టిమేట్. రామ్ చరణ్ డాన్స్ గురించి మనకు ప్రత్యేకంగా చెప్పాలా. ఆర్ఆర్ చూశారు. సినిమా ఒక పల్లెటూరికి ఒక అన్యాయం జరిగితే దాన్ని ఢిల్లీ దాకా వెళ్ళి ఎలా సాధించుకునేది ఒక కుర్రోడి కళ. కానీ దాంట్లో రామ్ చరణ్ కష్టం మాత్రం ఏ హీరో ఇప్పటి వరకు కానీ మీకు ముందు కూడా ఎవరో అంత కష్టపడాలి. యాక్చువల్ రామ్ చరణ్ కష్టపడాల్సిన పని లేదు. కాళ్ళు కదిపితే రికార్డులు వచ్చేస్తాయి. కానీ ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటో, ఆ బాడీ సాధించడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో కళ్ళ ముందు అలా కనబడుతుందన్న. క్లైమాక్స్ 25 నిమిషాలు అయితే బుచ్చిబాబు గారు కనబడితే దండం పెడేస్తామన్నారు అభిమానులు. రామ్ చరణ్ నేషనల్ అవార్డు కన్ఫర్మ్ అన్న ఈ సినిమాతో. ఈ సినిమా సౌత్ ఇండియా కన్నా నార్త్ ఇండియాలో పరుగులు పెట్టేస్తుంది రేపు నుంచి ఒక్కొక్కరిని. దానికి మించి ఒక్క సీన్ లో కళ్ళ మంది మగవాళ్ళే కూర్చొని ఏడుస్తున్నారు. అంటే నేను గమనించింది మామూలుగా సహజంగా ఆడవాళ్ళు లేకపోతే పెద్దవాళ్ళు ఆడవాళ్ళు సహజం. యూత్ కూడా కళ్ళ ముందు నీళ్ళు తిరిగే పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. హాస్పిటల్ సీన్ ఉంటుందన్న, ఆ ఒక్క 5 నిమిషాలు కదిలే మనిషి ఉండడు. అంత పిచ్చెక్కిచ్చేస్తాడు యాక్టింగ్. అదే అన్న ఇప్పుడు చెప్తే ఆ బాడీకి అంత కష్టపడాల్సిన పని లేదు. గ్రాఫిక్స్ చేయొచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు. కానీ తను ఏంటో చూపించుకోవాలి, తను ఏంటో నిరూపించుకోవాలి. అందుకే అన్నారన్న చిరంజీవి కొడుకు చిరంజీవి అయ్యాడు. ఎవరు అయిపోయినా చిరంజీవి కొడుకు చిరంజీవి అయ్యాడు. ఇది మాత్రం సమస్య. గేమ్ చేంజర్ కాదు. జూన్ 4వ తారీఖు అనేది మీడియా మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీ రాసేసుకోవచ్చు. పెద్దకి ముందు, పెద్దకి తర్వాత. జూన్ 4 ముందు, జూన్ 4 తర్వాత. రేపైతే ఖచ్చితంగా 100 కోట్లు కూడా వస్తుంది అన్న. రికార్డ్స్ మిగతా ఏంటి అనేది రేపు అంటే మాకు ఈ సినిమా చూసే కూడా చెప్పిందండి. నార్త్ ఇండియా దుమ్ము దులిపేస్తుంది. మన సౌత్ వాళ్ళకి అది మామూలుగా అనిపించిన, నార్త్ వాళ్ళకి మాత్రం పిచ్చిగా నచ్చేసి, నేను చెప్పకూడదు మా ఫ్యామిలీ పుష్ప రికార్డు ఉంటాయో కూడా తెలియదు. సినిమా అయితే సూపర్ గా అనిపించింది అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బుచ్చిబాబు గురించి మాట్లాడుకోవాలి. ఏదంటే స్టోరీ టెల్లింగ్ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ, లేదంటే మీరు మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ ఎలా చేశారు అది కూడా సూపర్ గా ఉంది. ఓవరాల్ మనం చూసుకోవాలి. సినిమా అయితే సూపర్ గా ఉంది. ఒకసారి కాదు రెండోసారి కూడా వెళ్ళొచ్చు. రామ్ చరణ్ గానీ మనం ఇప్పుడే కాదు రంగస్థలం కూడా చూసాం. అలాగే దాన్ని మించి యాక్టింగ్ చేశారు ఆయన. అది కాదు ఫిజిక్స్ చూసుకుంటే 3 టైప్స్ ఆఫ్ ఫిజిక్స్ చూసుకున్నాం. ఫస్ట్ క్రికెటర్ గా లీన్ బాడీతో, దాని తర్వాత పెద్ద పహల్వాన్ గా ఏదైతే పహల్వాన్ ఫిజిక్స్ ఉంటే దానిలా చేసుకున్నాడు. అలా కాకుండా మళ్ళీ రన్నర్ కి ఫిజిక్ ఎలా ఉంటుంది ఆ ఫిజిక్ కూడా చూపించాడు. అది కాకుండా ఎమోషన్స్ చాలా బాగా పండినాయి అన్న. ఎమోషన్స్ ఆయనే కాదు పూరి జగపతి బాబు గారు కూడా చాలా బాగా చేశారు యాక్టింగ్ పరంగా. ఓకే థ్యాంక్ యూ. ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ కానీ ఏఆర్ రెహమాన్ ఎవరికి అన్న ఆయన గురించి మనం ఏమైనా మాట్లాడతాం. ఆయన ఎప్పటి నుంచి ఎవరుతున్నా ఇప్పుడు కూడా అంతే బాగా కొట్టారు. మళ్ళీ రంగస్థలం తర్వాత దానికన్నా డబల్ కొడతారు అన్న ఈసారి అయితే. రికార్డ్స్ గురించి మాట్లాడడానికి మన వల్ల కాదు కానీ రికార్డ్స్ తిరిగి రాస్తాడు. తెలుగు ఇండస్ట్రీకి మళ్ళీ బ్రేక్ వచ్చినట్టే. థ్యాంక్ యూ. బాగుంది అన్న. చాలా బాగుంది అసలు చెప్పవసల అంతా బాగుందన్న. బాగుంది సినిమా, చాలా బాగుందన్న. బీజిఎం కూడా బాగుంది. అన్ని సూపర్. చెప్పాల్సింది ఏమి లేదు సినిమా గురించి. ఎంజాయ్ చేయొచ్చు. ఏదైనా సరే యూత్ కి బాగా పనిచేస్తుంది అన్న సినిమా. ఒక పట్టుదల అనేది ఉంటే ఇప్పుడున్న ప్రపంచంకి ఎలా పోటీ పడాలనేది బాగా చూపించాడు. క్లైమాక్స్ మంచి ఎమోషన్ ఉంది అంటున్నారు. అసలు అన్ని చాలా బాగున్నాయి. నాకైతే ఓవరాల్ గా సినిమా మొత్తం నచ్చింది. రామ్ చరణ్ యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న. ఇక దీన్ని ఎవరు బీట్ చేయలేరు. రామ్ చరణ్ గేమ్ చేంజర్ బాగుందన్న. బాగా తీసాడు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ ఇది కానీ చాలా బాగా తీసాడు. ఎందుకంటే రామ్ చరణ్ యాక్టింగ్ అయితే మాత్రం చాలా బాగా యాక్ట్ చేశారండి. జీవించడం మాత్రం చాలా బాగా యాక్ట్ చేశాడు ఆయన. రంగస్థలమే అన్న. పెద్దే అన్న. చాలా బాగా యాక్ట్ చేశాడు ఆయన. బాగుందన్న. డైరెక్షన్ మాత్రం ఎక్సలెంట్ అన్న. బుచ్చిబాబు గారి డైరెక్షన్ మాత్రం ఎక్సలెంట్ అన్న. బాగుందన్న. ఎలివేషన్స్ కానీ ఇది కానీ అన్న చాలా బాగుంది మూవీ అయితే. జీవించేసాడు అన్న. నిజంగా చెప్పాలంటే జీవించేసాడు. యాక్టింగ్ అయితే మాత్రం చాలా బాగా చేశాడు. రికార్డ్స్ ఎలా ఉండబోతున్నాయి పెద్దతో రికార్డ్స్ ఎలా ఉండబోతున్నాయి? రికార్డ్స్ అయితే రాసుకోవడమే అన్న. బాగుందన్న. మూవీ అయితే ఫ్యామిలీ పరంగా కానీ ఇది కానీ ఒక కంటెంట్ ఉన్న సినిమా అన్న. బాగుందన్న.
సినిమా మాత్రం అయితే ఎక్సలెంట్ ఉందన్న, అందరూ చూడదగ్గ సినిమా అన్న. ఈ రోజుల్లో మంచి సినిమా అనేది థియేటర్ రావడం అనేది చాలా తక్కువైంది, ఓటీడీకి అనేది అలవాటు పడాడు. కానీ కంటెంట్ ద్వారా వచ్చిన మాత్రం మూవీ అయితే మాత్రం ఎక్సలెంట్ అన్న, బాగుందన్న. యాక్టింగ్ ఎలా అనిపించింది? యాక్టింగ్ పిక్స్ బాగుంది. అంటే రంగస్థలంలో యాక్టింగ్ చూసావు, ఇందులో ఎలా అనిపించింది? యాక్టింగ్ కి దేనిది అదే యాక్టింగ్, రంగస్థలమే పెద్ద యాక్టింగ్ చాలా బాగుంది. ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ అవుతుందా? అవుతుంది చాలా. రామ్ చరణ్ గారు అంటే జాన్వీ కపూర్ రామ్ చరణ్ మధ్య లవ్ ట్రాక్ అని ఎలా అనిపించింది? ఇద్దరు కెమిస్ట్రీ పీక్స్ అసలు. నాకు ఇందులో బాగా నచ్చిందంటే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బీజిఎం చాలా బాగుంది. చూడొచ్చు సినిమా, చాలా బాగుంది సినిమా. 3 గేమ్స్ అన్నారు కదా, 3 గేమ్స్ అన్నారు, ఇందులో ఎలా డైరెక్షన్ ఎలా చేశాడు? చాలా బాగా హ్యాండిల్ చేశాడు బుచ్చిబాబు. అంటే ఇలా చూపిస్తాడు అనుకోలేదు, బాగా చూపించాడు. పర్లే, యాక్టింగ్ బాగుంది, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ బాగుంది, అంతా బాగుంది. సినిమా చాలా బాగుంది. సినిమాకి ఎక్కడ కనెక్ట్ అయ్యారండి? సినిమాకి ఎక్కడ కనెక్ట్ అయ్యారు? ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ నుంచి ఈ సినిమా అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఓవరాల్ సినిమా గురించి ఏం చెప్తారు? బుచ్చిబాబు ఇంకా హిట్ కొట్టేశాడు.